Welcome back to our English class. Interchange book మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. We have been discussing interchange book and we are in the chapter 6th. In 6th chapter, okay, no problem. We are now going to discuss the 10th subtopic that is given as exercise in this chapter. How good you are at apologizing. Go to interchange on page 119. 6th చాప్టర్లో పేజ్ నెంబర్ 40లో ఓకే నో ప్రాబ్లం అనేటువంటి ఈ చాప్టర్ కింద 10వ సబ్ టాపిక్లో ఒక ఎక్సర్సైజ్ ఇచ్చారు. దానికి గాను 119వ పేజీలో ఆ ఎక్సర్సైజ్ చేయమని మనకి ఇవ్వడం జరిగింది. నౌ వీఆర్ ఇన్ పేజ్ నెంబర్ 119 రిగార్డింగ్ టు ద 6th టాపిక్ ఓకే నో ప్రాబ్లం అండర్ ద సబ్ టాపిక్ హౌ గుడ్ యు ఆర్ ఎట్ అపాలజైజింగ్. గో టు ఇంటర్చేంజ్ ఆన్ పేజ్ 119. ఈరోజు మనము ఈ ఎక్సర్సైజ్ని ఎలా ఫిల్ చేయాలో డిస్కస్ చేద్దాం. నౌ కమింగ్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్. నౌ హియర్ ఈస్ ఏ పెయిర్ వర్క్ దట్స్ అండర్ ఏ. Look at these situations and act out conversations. Apologize and then give an excuse, admit a mistake or make an offer or a promise. సో ఈ ఎక్స్క్యూజ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సీయింగ్ దోస్ పిక్చర్స్ యూ హ్యావ్ టు ఫిల్ ద బ్లాంక్స్ అండర్ దీస్ సిచ్యువేషన్స్. ఓకే, యూ ఆర్ సీయింగ్ ద ఫస్ట్ సిచ్యువేషన్. ఓకే, ఎ మ్యాన్ కేమ్ టు ఎ షాప్ ఫర్ హెయిర్ కటింగ్. ద హెయిర్ స్టైలిస్ట్ did his work, but the man who came to have his hair cut wondered by seeing his hair on his head. అందువల్ల ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఇచ్చారు. ఇక్కడ స్టూడెంట్ ఏ స్టూడెంట్ బి అని ఇచ్చారు. ఆ స్టూడెంట్ ఏలో యు ఆర్ ద కస్టమర్, ఏ ఏమో కస్టమర్గా ఉన్నాడు. ఇక్కడ స్టూడెంట్ బి యు ఆర్ ద హెయిర్ స్టైలిస్ట్, హెయిర్ స్టైలిస్ట్ ఏమో బి అనమాట. హెయిర్ స్టైలిస్ట్ పొరపాటు చేశాడు ఇక్కడ. అందుకు గాను ఏ కటింగ్ అయిపోయిన తర్వాత చూసుకొని ఇలా అన్నాడు, చూడండి, ఏ మై హెయిర్, యు రూయిన్ మై హెయిర్, నా జుట్టు మొత్తాన్ని నాశనం చేసావు నువ్వు, ఇది నా జుట్టేనా అని ఏ అడుగుతున్నాడు. దాన్ని ఎలా బి రెస్పాండ్ అవ్వాలో ఇక్కడ మనకి బ్లాంక్స్ ఫిల్ చేయమని ఇచ్చాడు. ఎలా మనము రెస్పాండ్ అవ్వాలి? పొరపాటు చేశాడు హెయిర్ స్టైలిస్ట్, ఇక్కడ పొరపాటు చేశాడు. ఆ పొరపాటుని ఏ విధంగా తెలియపరచాలో మనల్ని రాయమని అడిగాడు. ఇక్కడ చూద్దాం ఎలా రాయాలో. బి అంటూ ఉన్నాడు, హెయిర్ స్టైలిస్ట్ ఈజ్ టెల్లింగ్, ఐఎమ్ సారీ, ఐ వాజ్ రాంగ్, ఐ విల్ కరెక్ట్ ఇట్ రైట్ నౌ. సారీ అండి, నేను పొరపాటు పడ్డాను, ఇప్పుడే దీన్ని సరిచేస్తాను అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు ఫిల్ దిస్ బ్లాంక్ బై ఎక్స్క్యూజింగ్ ఫర్ ద మిస్టేక్ డన్ బై అస్. హెయిర్ స్టైలిస్ట్ చేసినటువంటి పొరపాటుని ఎలా అతను పశ్చాత్తాపడుతున్నాడో ఇక్కడ మనం తెలియజేయడం జరిగింది. మరొకసారి, ఐఎమ్ సారీ, ఐ వాజ్ రాంగ్, ఐ విల్ కరెక్ట్ ఇట్ రైట్ నౌ. సో ఇది మనకు బిగినింగ్ 1వ మరి పిక్చర్లో ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ విధంగా మనం పూర్తి చేస్తాం. నౌ కమ్ టు ది సెకండ్ పిక్చర్. యు ఆర్ సీయింగ్ ద పిక్చర్. ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ ద లైబ్రరీ. ఓకే, దే ఆర్ రీడింగ్ బుక్స్. అండ్ ఇక్కడ పక్కన ఒక గర్ల్ని చూస్తూ ఉన్నాము. షీ హ్యాజ్ హర్ బ్యాగ్ అండ్ హర్ బ్యాగ్ ఈజ్ డ్రాగింగ్ బై ఏ పప్పీ. ఆమె బ్యాగ్ని ఒక కుక్కపిల్ల లాగుతూ ఉంది. ఆ కుక్కపిల్ల మరి అతనికి, ఆ బాయ్కి చెందినటువంటి కుక్కపిల్ల అది వచ్చి ఈమెకి చెందినటువంటి ఆ బ్యాగ్ని డ్రాగ్ చేస్తూ ఉంది, లాగుతూ ఉందన్నమాట. అప్పుడు ఆవిడ, ఆయనకి మధ్యలో ఉన్నటువంటి సంభాషణ ఈ విధంగా ఉంది, చూడండి. స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి, యు ఓన్ ద బ్యాక్ ప్యాక్. బ్యాక్ ప్యాక్ మీన్స్ బ్యాగ్, మన వీపుకి తగిలించుకునేటువంటి బ్యాగ్ అనమాట. స్టూడెంట్ సహజంగా దీన్ని తగిలించుకుంటూ ఉంటారు, ఆ బ్యాగ్. స్టూడెంట్ బి, యు ఓన్ ద పప్పీ. ఆ పప్పీ ఏమో బికి సంబంధించినటువంటి పప్పీ అనమాట. ఆ బికి సంబంధించినటువంటి పప్పీ అయితే ఆ పప్పీ వచ్చి ఏకి సంబంధించినటువంటి, అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బ్యాగ్ని లాగుతూ ఉంది.
అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో మనము ఫిల్ చేయాల్సినటువంటి ఆ ఎక్స్క్యూజ్ ఎలా రాయాలో చూద్దాం. ఏ అంటూ ఉంది. ఏ అంటే ఆమె, హే యువర్ పప్పీ హ్యాజ్ మై బ్యాగ్. చూడండి, యువర్ పప్పీ హ్యాజ్ మై బ్యాగ్. హ్యాజ్ అంటే ఇక్కడ టేక్ అనేటువంటి అర్థంలో ఇక్కడ వినియోగించాడు. టేక్, రిసీవ్, ఎక్స్పీరియన్స్ అనేటువంటి అర్థంలో మనము హ్యావ్ని లేదా హ్యాజ్ని ఉపయోగిస్తామని చెప్పేసి గత వీడియోలో చెప్పుకున్నాం. మీరు కనుక ఒకసారి హౌ టు యూజ్ హ్యావ్ ఫార్మ్స్ అనేటువంటి వీడియో చూస్తే క్లియర్గా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ హ్యావ్ లేదా హ్యాజ్ని మరి టేక్ అనేటువంటి అర్థంలో వాడాడు. ఏ అంటూ ఉంది, ఆమె అంటూ ఉంది, హే యువర్ పప్పీ హ్యాజ్ మై బ్యాగ్. దట్ మీన్స్ యువర్ పప్పీ టేక్స్ మై బ్యాగ్, యువర్ పప్పీ డ్రాగ్స్ మై బ్యాగ్. మీ కుక్కపిల్ల నా బ్యాగ్ని లాగుతూ ఉంది. చూడండి, అప్పుడు ఆ స్టూడెంట్ బి ఎలా రెస్పాండ్ అవ్వాలో దీన్ని మనల్ని ఎక్సర్సైజ్గా ఇచ్చాడు రాయమని. ఇలా మనం రెస్పాండ్ అవుతాం. ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ అబౌట్ పప్పీ. ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ అబౌట్ పప్పీ. ఐ విల్ మేక్ షూర్ టు అవాయిడ్ రిపిటేషన్. ఈ విధంగా తను బదిలిస్తూ ఉన్నాడు అనమాట. ఐఎమ్ సారీ ఐ ఫర్గాట్ అబౌట్ పప్పీ. ఐ విల్ మేక్ షూర్ టు అవాయిడ్ రిపిటేషన్. లేదా దాన్ని ఈ విధంగా మనము చెప్పవచ్చు. హో ఐ ఫర్గాట్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ రైట్ నౌ. ఓ నా కుక్కపిల్ల గురించి నేను మర్చిపోయాను, ఇప్పుడే దీన్ని బయటకు తీసుకువెళ్తానని ఈ విధంగా ఎక్స్క్యూజ్ చేశాడనమాట. తను చేసినటువంటి తన కుక్కపిల్ల చేసినటువంటి మిస్టేక్కి ఈ విధంగా తను ఎక్స్క్యూజ్ చెప్పాడు. హో ఐ ఫర్గాట్ ఐ విల్ టేక్ ఇట్ అవుట్ రైట్ నౌ. ఇప్పుడే కుక్కపిల్లని బయటకు తీసుకువెళ్తాను అని చెప్పాడు అనమాట. గుడ్. దిస్ ఈజ్ ద సెకండ్ పిక్చర్ దట్ వీఆర్ ఆస్క్డ్ టు ఫిల్ ద బ్లాంక్స్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, థర్డ్ పిక్చర్ చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, 2 కార్లు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూస్తే డైరెక్షను గైడ్ లైన్ ఉంది, ట్రాఫిక్ గైడ్ లైన్. ఆ వైపుకి వెళ్ళకూడదని మనకి అర్థం అవుతూ ఉంది. ఇక్కడ చూడండి, రెడ్ కార్ అండ్ బ్లూ కార్ 2 ఉన్నాయి. బ్లూ కారు, రెడ్ కారు. రెడ్ కార్ ఏమో రైట్ పాత్లో సరైన మార్గంలో వెళుతూ ఉంది. బట్ బ్లూ కార్ ఈజ్ కమింగ్ ఆపోజిట్ టు ద రెడ్ కార్ అండ్ ఇట్ ఫాలోస్ రాంగ్ డైరెక్షన్. బ్లూ కార్ do not have to go in that way. It is doing mistake. The driver of the blue car is doing mistake. Then come to the conversation. Student A, you are driving the red car. Red car drive చేసేటువంటి వాడు స్టూడెంట్ ఏ. స్టూడెంట్ బి, you are driving the blue car. Blue car drive చేసేవాడు స్టూడెంట్ బి. Now come to the conversation between them. ఏ అంటూ ఉన్నాడు, వాచ్ వేర్ యు ఆర్ గోయింగ్. ఏ మ్యామ్ చూసుకొని వెళ్ళిపోతున్నావో అని ఏ అంటూ ఉన్నాడు. అంటే బి తప్పు చేశాడు కాబట్టి ఏ ఇలా అన్నాడు. అప్పుడు బి ఎలా రెస్పాండ్ అవుతున్నాడో చూడండి. బి, ఐఎమ్ రియల్లీ సారీ ఐ ఫర్గాట్ దట్ ఐఎమ్ వయలేటింగ్ ట్రాఫిక్ గైడ్ లైన్స్. స్పష్టంగా అక్కడ రాసి ఉంది, అక్కడ సింబల్ వేసి ఉంది ఆ వైపుకి వెళ్ళకూడదు అని. బట్ ఇక్కడ బి అనేవాడు ట్రాఫిక్ రూల్ని వయలేట్ చేసి ఆ వైపుకి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాడు. అప్పుడు తాను చేసినటువంటి తప్పుకి ఎక్స్క్యూజ్ ఎలా చెప్తున్నాడో చూడండి. ఐఎమ్ రియల్లీ సారీ ఐ ఫర్గాట్ దట్ ఐఎమ్ వయలేటింగ్ ట్రాఫిక్ గైడ్లైన్స్. అప్పుడు ఏ ఇలా అనవచ్చు, ఆల్ రైట్ వీ కెన్ గో నౌ. సరే ఓకే, అలానే మనం వెళ్ళిపోదామా అని ఏ ఇంకొక వాక్యాన్ని మించి చెప్పాడు. సో దిస్ ఈజ్ ద కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏ చేసినటువంటి బి చేసినటువంటి తప్పుకి బి ఎలా పశ్చాత్తాపడ్డాడో ఎక్స్క్యూజ్ రూపంలో దాన్ని మనం ఈ విధంగా రాయడం జరిగిందనమాట. ఓకే, దిస్ ఈజ్ ద థర్డ్ సిచ్యువేషన్ ఫర్ అవర్ వర్క్ అండర్ చాప్టర్ 6. నౌ కమింగ్ టు ద ఫోర్త్ వన్, యు ఆర్ సీయింగ్ ద పిక్చర్. ఓకే, సమ్ లేడీ కేమ్ టు ద షాప్ అండ్ షీ పర్చేజ్డ్ సమ్ థింగ్స్ అండ్ వైల్ పేయింగ్ ద బిల్ షీ చెక్డ్ హర్ purse, her bag, but she could not find any money in that bag. ఆ బ్యాగ్లో పాపం ఆవిడకి మనీ లేదు. ఓకే, మనీ లేకపోయేసరికి ఆవిడ ఎలా ఫీల్ అయిందో సంభాషణలో చూద్దాం. ఇక్కడ షాప్ కీపర్ ఏమో సేల్స్ బాయ్. ఓకే, అతనికను ఈ వస్తువులు పర్చేజ్ చేసినటువంటి ఆమెకి మధ్యలో జరిగినటువంటి సంభాషణలో ఓకే అక్కడ మనము ఫిల్ చేయమని ఇక్కడ కన్వర్జేషన్ ఇచ్చారు. చూద్దాం దీన్ని. స్టూడెంట్ ఏ, యు ఆర్ ద కస్టమర్. ఇదిగో చూడండి, లేడీ కస్టమర్ ఇక్కడ. స్టూడెంట్ బి, యు ఆర్ ద క్యాషియర్. క్యాషియర్ ఏమో ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఉన్నాడు క్యాషియరు. ఓకే,
జర్కిన్ జాకెట్ వేసుకున్నాడు గ్రీన్ కలర్లో. వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలో ఆమె అంటూ ఉంది, ఓ డియర్, ఐ డోంట్ సీమ్ టు హ్యావ్ ఎనీ క్యాష్. నా దగ్గర ఏమీ డబ్బులు లేనట్టుంది అని ఆవిడ అంది. అప్పుడు బి అన్నాడు, ఈ విధంగా అనొచ్చు అనమాట. దాన్ని వెల్కమ్ చేస్తూ ఈ విధంగా చెప్పొచ్చు బి, ఓకే నో ప్రాబ్లం, ఐ విల్ బి గ్లాడ్ టు సే దట్ యూ కెన్ టేక్ ద థింగ్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ మనీ. యూ కెన్ టేక్ ద థింగ్స్ వెన్ ఎవర్ యూ హ్యావ్ మనీ. సమస్య ఏం లేదమ్మా. ఓకే, నేను మీకు తెలియపరచడానికి సంతోషిస్తున్నాను. మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి మీ వస్తువులు మీరు తీసుకువెళ్ళండి అని చక్కగా ఎలాంటి నొప్పి లేకుండా చెప్పడం జరిగింది. నెక్స్ట్ దాన్నే ఇంకో విధంగా ఆయన చెప్పవచ్చు అనమాట. ఓకే నో ప్రాబ్లం, ఐ ప్రామిస్ ఐ విల్ కీప్ ద థింగ్స్ అసైడ్ ఓన్లీ ఫర్ యూ. నువ్వు కొన్నటువంటి వస్తువుల్ని నీ కోసమే తప్పనిసరిగా పక్కన పెడతాను. యూ కెన్ టేక్ దమ్ వెన్ ఎవర్ యూ పే ద మనీ. యూ కెన్ టేక్ దమ్ వెన్ ఎవర్ యూ పే ద మనీ. సో ఈ విధంగా మరి అతను షాప్కీపరు ఆమెకు నొప్పి తగలకుండా ఎలా రెస్పాండ్ అవ్వచ్చు దీన్ని మాదిరిగా మనం రాయడం జరిగింది. సో ఇలాంటి ఎక్సర్సైజెస్ మీకు at the end of the training program you are going to write an examination. In that examination you are asked to write like filling the blanks, లేదా మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ మీకు వినిపిస్తారు, దాన్ని మీరు ఈ విధంగా చెప్పాలి. అలా చెప్పాలన్నా మీరు స్పీకింగ్ టెస్ట్లో చేయాలన్నా రైటింగ్ టెస్ట్లో చేయాలన్నా సరే దీన్ని తప్పనిసరిగా మనం ముందుగానే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలో నేర్చుకొని ఉండాలన్నమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఫిల్ దిస్ బ్లాంక్స్ అండర్ చాప్టర్ 6 అండర్ సబ్ టాపిక్ 10. ప్రతి చాప్టర్లో కూడా మీకు ఒక్కొక్క సబ్ టాపిక్ కింద ఎక్సర్సైజ్ చేయమని దాన్ని ఇంకొక పేజీలో ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. ఇది చాప్టర్ 6లో ఉన్నటువంటి సబ్ టాపిక్ 10లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ను మీకు ఎలాబరేట్గా పేజ్ నెంబర్ 119లో ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఇంటర్చేంజ్ మాడ్యూల్లో 119 పేజ్ కనుక వస్తూ చూస్తే దీన్ని మీరు తెరిచి చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్లాంక్స్ని ఆ కన్వర్జేషన్ మనము ఎలా ఎక్స్క్యూజ్ చేయాలో మనము దాన్ని ఈ విధంగా రాయవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఇలాంటి ఎక్సర్సైజ్లు మీరు రాబోయేటువంటి క్లాసులో వినబోతున్నారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.